ప్రస్తుతం వైసీపీ పార్టీ గత 2 రోజుల నుంచి పిన్నెల్లి గ్రామం ఏదైతే పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మాన్ అనే ఒక వ్యక్తి మృతి చెందాడో దాన్ని తెలుగుదేశం పార్టీ చేసిన హత్యగాను, తెలుగుదేశం పార్టీ స్థానిక నేతల సహకారంతో చేసిన హత్యగాను అక్కడ చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి ఎవరి సాల్మాన్ అంటే వైసీపీలో యాక్టివ్గా తిరిగినటువంటి వ్యక్తి. అయితే వాస్తవానికి ఎవరి మధ్య అయితే గొడవ జరిగింది అనుకుంటున్నామో వాళ్ళిద్దరూ కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో ఇక్కడ కుల ప్రస్తావన అనేది అనవసరం. అంటే ఇక్కడ ఏదో అగ్రవర్ణం లేకపోతే కింద వాళ్ళని ఏదో చేశారో ఈ టైపు ప్రస్తావన అనేది అసలు వచ్చే అవకాశమే లేదు. ఇద్దరు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. రెండోది, వీళ్ళ మధ్య జరిగినటువంటి గొడవ వ్యక్తిగత గొడవ. అంటే గతంలో వాళ్ళకి ఏముందనేది ఇప్పటి వరకు పూర్తిగా తెలియనప్పటికీ కూడా వ్యక్తిగతంగా వీరికి వైరం ఉన్నమాట వాస్తవం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సాల్మాన్ రాజు ఎవరైతే ఇప్పుడు దాడి చేశాడో ఆ వ్యక్తి మీద అనేక సార్లు దాడులు చేశాడు. సో ఇప్పుడు ఏమైంది, ఆ సాల్మాన్ రాజు మీద ఆ వ్యక్తి దాడి చేశాడు. వారికి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవల కారణం. ఇందులో మరొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎక్కడా కూడా మరొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరు చెప్పడానికి ఆధారాలు కూడా లేవు. రెండోది ఏంటి, సాల్మాన్ రాజు చరిత్ర ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే చనిపోయిన వ్యక్తిని విమర్శించడం అనేది మన ఉద్దేశం కాదు, కానీ కాకపోతే వ్యక్తి నేపథ్యం ఏంటనేది మీరు అక్కడ స్థానికులను అడిగితే తెలుస్తుంది. మీరు ఇక్కడ అంటే సోషల్ మీడియాలో కావచ్చు అక్కడ పల్నాడులో ఏం జరిగింది అనేది చాలా మందికి తెలియదు. సో సాల్మాన్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది తెలియాలంటే స్థానికులను అడగాలి అక్కడ. సో ఈ వ్యక్తి మీద మొత్తంగా 12 కేసులు ఉన్నాయి. ఈ సాల్మాన్ అనే వ్యక్తి మీద మొత్తంగా ఇప్పటి వరకు 12 కేసులు ఉంటే అందులో ఒకటి అత్యాచారం కేసు ఉంది. తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ మీద అత్యాచారం చేశారనే కేసు కూడా ఈ సాల్మాన్ అనే వ్యక్తి మీద ఉంది. పైగా అందులో 5 క్రిమినల్ కేసులతో పాటు 6 దొంగతనం కేసులు, మొత్తంగా ఒక అత్యాచారం కేసు, మొత్తంగా 12 కేసులు ఈ సాల్మాన్ అనే వ్యక్తి మీద ఉన్నాయి. అంటే ఈ వ్యక్తి క్యారెక్టర్ ఏంటనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవేమి రాజకీయ కక్షలతో పెట్టినటువంటి కేసులు కాదు. అత్యాచారం కేసు కావచ్చు, దొంగతనం కేసు కావచ్చు, క్రిమినల్ కేసులు కావచ్చు, ఇవేమి రాజకీయ కక్షలతో పెట్టినవి కాదు. ఎందుకంటే ఇవి గత వైసీపీ హయాం నుంచి కూడా ఉన్నటువంటి కేసులు. విచిత్రం ఏంటంటే ఇదే సాల్మాన్ రాజు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అటు పిన్నెల్లి సోదరులు, ఇటు కాశు మహేష్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. సో వీళ్ళ సహకారంతో ఏం చేశాడు, దాదాపుగా బెదిరింపులకు దిగితే ఈ సాల్మాన్ అనే వ్యక్తి బెదిరింపులు వేధింపులు తట్టుకోలేక ఆ రోజుల్లో 40 కుటుంబాలు ఊరు విడిచి వెళ్ళిపోయాయి. అప్పట్లో దీన్ని తెలుగుదేశం పార్టీ హైలైట్ కూడా చేసింది. సో దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టింది. ఎప్పుడైతే గతంలో ఈ సాల్మాన్, అంటే సాల్మాన్ ఒక్కడే కాదు, సాల్మాన్తో కలిపి కొంత గ్యాంగ్, సో వాళ్ళందరూ వేధింపులు తట్టుకోలేక ఆ రోజుల్లో 40 కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయాయి. అంటే సాల్మాన్ అనే వ్యక్తి అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాస్తవానికి వీరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత గొడవ, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాస్తవానికి సాల్మాన్ అనే వ్యక్తే మొదట దాడికి దిగితే తర్వాత ఎదురు దాడి చేశారు. బట్ అనుకోకుండా తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత మరణించారు. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న కాశు మహేష్ రెడ్డి కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాల. సాల్మాన్ అనే వ్యక్తి నిజంగా మీ కార్యకర్త అయ్యి ఉండి మీకోసం యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి అయ్యి ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద నిజంగానే టీడీపీనో లేదా టీడీపీకి చెందిన వాళ్ళు దాడి చేశారని మీరు భావిస్తే ఎందుకు సాల్మాన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీస పరామర్శకు వెళ్ళలేదు? ఎందుకు వైద్య సహాయం గురించి కనీసం ఆ రోజు పట్టించుకోలేదు? కానీ సాల్మాన్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత మనకి శివరాజకీయం అలవాటే. బతికున్నప్పుడు ఆ వంక కూడా చూడలేం మనం. సల్మాన్ అనే వ్యక్తి బ్రతుకున్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు ఎలా ఉందని కనీసం ఎంక్వైరీ చేయలే మనం. ఆ కుటుంబాన్ని పరామర్శించలా, సాల్మాన్ అనే వ్యక్తిని పరామర్శించలా. కానీ సాల్మాన్ అనే వ్యక్తి చనిపోయిన తరువాత రాజకీయంగా ఉపయోగపడింది. కాశు మహేష్ రెడ్డి ఎప్పటి నుంచో అవకాశం కోసం చూస్తున్నాడు. సాధారణంగా ఏదైనా కొంచెం వైరల్ చేయాలి, ఎలాగైనా సరే టీడీపీ మీద యాంటీ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సాల్మాన్ మృతి చేతికి ఆయుధంగా దొరికింది. అందులో వైసీపీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, శవ రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి చేసినా అదే. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎప్పుడు వస్తాడు, ఇక్కడ ఏదైనా శవం దొరికినప్పుడు ఆ రాజకీయం చేయడానికి వస్తాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దాంట్లో మెజారిటీ అన్ని కూడా శవ రాజకీయాలు చేయడానికి వచ్చాడు తప్ప పని మీద ఏమి రాలా, ప్రజల మీద ప్రేమతో ఏమి రాలా. పండగ పూట కూడా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటాడు. సరే, అదంతా వేరే టాపిక్. సో జరిగింది. కానీ ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు రానటువంటి వ్యక్తులు చనిపోయిన తరువాత ఆడ మోసారు, ఇంటికి వెళ్ళారు, కుటుంబాలు పరామర్శించారు, జగన్కు ఫోన్ చేసి మాట్లాడిపించారు.
సరే ఎంతో డబ్బు కూడా ఇచ్చినట్టున్నారు, అది వేరే విషయం. మరి ఆ వ్యక్తి బ్రతికున్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీస పరామర్శకు వెళ్ళని వీళ్ళు చనిపోయిన తర్వాత ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవను ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారు? అది వాళ్ళ వ్యక్తిగత గొడవలు. ఇందులో మళ్ళీ ఇటు రెండో వ్యక్తి లేడు, అటు రెండో వ్యక్తి లేడు, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. ఇక్కడ ఒక చిన్న లాజిక్, ఏదైనా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక వ్యక్తే వెళ్ళడు. అటు వైసీపీ నుంచి కావచ్చు, ఇటు టీడీపీ నుంచి కావచ్చు, గ్యాంగులుగా కనీసం అట్లీస్ట్ ఒక 8 మంది 10 మంది తయారవుతారు. అలాగే ఏదైనా 10-15 మంది దాడి చేసి ఉంటే సరే ఇది పార్టీ అండతో జరిగిందేమో, వెనకమాల ఎవరన్నా ప్రోద్బలం ఉందేమోనని ఫీల్ అవ్వచ్చు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. మొదట అటాక్ చేసింది కూడా సాల్మానే. మొదట అటాక్ చేసిందే సాల్మాన్, తరువాత తిరిగి చేసినటువంటి అటాక్ లో తీవ్రంగా గాయాలయ్యాడు. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత గొడవలను పార్టీ కోణంలో తీసుకొచ్చి పార్టీకి లింక్ పెట్టి మాట్లాడటం. ఇక విచిత్రం ఏంటంటే నిన్న ఎమ్మెల్యే ఎరపతినేని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, ఇదే కాసు మహేష్ రెడ్డి 12 మందిని దారుణంగా హత్య చేయించారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని ఆ 12 మంది ఫోటోలను నిన్న ఎరపతినేని చూపించాడు, మీడియాకి రిలీజ్ చేశాడు. 12 మంది ఫోటోలు పక్కన పెడితే ఇదే కాసు మహేష్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ వల్ల 8 మంది చిన్నారులు ప్రమాదాలకు గురై మరణించారు. ఆ 8 మంది ఫోటోలు కూడా నిన్న విడుదల చేశారు. ఎవరైతే చనిపోయారో 8 మంది ఆ ఫోటోలను నిన్న ఎరపతినేని విడుదల చేశాడు. వైసీపీ దేనికి సమాధానం చెప్పగలదా? 12 మందిని హత్య చేయించాడని ఆరోపణలు చేస్తున్నారు, 8 మంది అక్రమ మైనింగ్ కు బలయ్యారని చెప్పి ఆరోపణ. అంటే మొత్తంగా 20 మంది కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్య సమయంలో చనిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా నోరు మెదిపాడా? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత గొడవలను పార్టీకి పురిమే ప్రయత్నం చేశారు కదా. మరి ఆ రోజు 12 మంది చనిపోయినప్పుడు కావచ్చు, అక్రమ మైనింగ్ 8 మంది బలైనప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచాడా? ఎందుకు తెరవలేదు? మరి ఈ రోజు ఎందుకు దీన్ని పార్టీలకు లిగ్గు పెడుతున్నారు? నిజంగా ఎమ్మెల్యే పాత్ర ఇంకొకటి పాత్ర ఉండుంటే ఒకే వ్యక్తి వచ్చి చెయ్యడు. ఖచ్చితంగా పార్టీలు ఉన్నాయంటే ఇంకో 10 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ కేవలం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు. ఇంకోటి ఏంటంటే స్థానికంగా మనకు తెలుస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి ఇద్దరు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. సల్మాన్ అనే వ్యక్తి వైసీపీ హయాంలో ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు, దందాలు సెటిల్మెంట్లు చేశాడు. ఓకే, అదంతా ఓకే. దీనికి సంబంధించి ఒక డేటా కూడా వచ్చింది మన దగ్గరికి. వైసీపీ గత ప్రభుత్వ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి అండతో సాల్మాన్ సాగించిన అరాచకాలు అన్ని ఇన్నివి కావు. దళితుల భూములను కబ్జా చేయటం, కప్పం కట్టాలని వేధించడం వంటి చర్యలతో గ్రామాన్నే వణికించిన చరిత్ర సాల్మాన్ది. సాల్మాన్ ఆగడాలు తట్టుకోలేక 40 మంది దళిత కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయాయి అంటే ఎంతటి నరరూప రాక్షసుడో అర్థమవుతుంది. సో అంటే ఇది సాల్మాన్ చరిత్ర. మద్యం మత్తులో జరిగినటువంటి జనవరి 10న పేతూరు అనే వ్యక్తి రాడ్డుతో దాడి చేసింది. ఫస్ట్ దాడి చేసింది సాల్మానే. పేతూరు అనే వ్యక్తి మీద మొదట దాడి చేసింది సాల్మానే. తాను రక్షించుకోవడానికి తిరిగి చేసినటువంటి ఎదురుదాడిలో సాల్మాన్కి ఎక్కువ గాయమైంది. ఫస్ట్ దాడి చేసింది సాల్మానే, కానీ పేతూరు తిరిగి ఎదురుదాడి చేసినప్పుడు ఇతనికి ఎక్కువ గాయమైంది. సో ఆసుపత్రిలో మరణించాడు. వాస్తవానికి మరణించుకుపోయి ఉంటే అసలు ఇది సమస్యగా ఉండేది కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యగానే ఉండేది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏ ఒక్క వైసీపీ నేత కనీసం దాని గురించి మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది వ్యక్తిగత గొడవ, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ, దాన్ని పార్టీని పొలగడానికి కుదరదు. బట్ చనిపోయిన తర్వాత అవకాశంగా మార్చుకున్నారు దాన్ని. మరి ఇలాంటి శవ రాజకీయాలు అవసరమా వైసీపీ పార్టీకి? ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలను పార్టీలో పెట్టాలి అంటే రాష్ట్రంలో ఎన్నో జరుగుతాయి. ప్రతిదాన్ని పార్టీకి లింక్ పెట్టాలంటే వైసీపీ పార్టీకి అన్ని లింక్ పెట్టవచ్చు. జరిగిన ప్రతి గొడవని దానికి లింక్ పెట్టవచ్చు. అంతేందుకు ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రాంతంలో వైసీపీ నేతల మీద దాదాపుగా 11 మంది వైసీపీ నేతల మీద ఇది పెట్టారు. కాకినాడ జిల్లా కోటానందూరు మండలం అల్లిపూడిలో శుక్రవారం రాత్రి వైకాపా శ్రేణులు టీడీపీ శ్రేణులపై దాడి చేశారు. అందులో తెదేపా కార్యకర్త బంగారయ్య అనే వ్యక్తి ఆసుపత్రిలో మృతదేహం వద్ద జరిగింది. సో ఈ బంగారయ్య అనే వ్యక్తి ఆ దాడిలో మృతి చెందాడు. దీనికి సంబంధించి 11 మంది వైసీపీ వాళ్ళపై కేసులు పెట్టారు. అందులో ప్రధాన అనుచరుడు ఎవడంటే ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి, వైకాపా అధినేతతో ప్రధాన నిందితుడు చినబాబు. ఈ చినబాబు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ వ్యక్తి చేసిన దాడిలో ఈ వ్యక్తి చనిపోయాడు. ఇక్కడ 11 మంది వైసీపీ వాళ్ళు దాడి చేశారు. నేను అది చెప్పేది, పార్టీ ఇన్వాల్వ్ అయితే ఇలాగా గుంపుగా వచ్చి దాడి చేస్తారు. సో ఇక్కడ దాడి చేశారు. బట్ ఇక్కడ మనకి సాల్మాన్ విషయంలో ఇద్దరు వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవ. ఇక్కడ పైగా ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందినవాడు, ఒకే సామాజిక వర్గానికి చెందినవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని రాజకీయ రంగు పులుముతున్నాడు. నాకు తెలిసి ఇవాళ రేపు వెళ్ళి పరామర్శ కూడా చేస్తాడు, ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేదే పరామర్శల కోసం.
కాబట్టి ఖచ్చితంగా సల్మాన్ అనే వ్యక్తి ఇంటికి వస్తాడు, ఖచ్చితంగా రాకుండా ఏమి ఉండడు. కాకపోతే ఇదే కాసు మహేష్ రెడ్డి హయాంలో 20 మంది చనిపోతే నోరు మెదపం. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎంతమంది వైసీపీ వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోయారండి? ఎవరు ఎందుకు వెళ్ళలేదు? మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు 40 కుటుంబాలు ఊళ్ళో వెళ్ళిపోయాయి? సో కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య చూడవను కేవలం రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వ్యక్తిగత గొడవ తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.